ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో స్వర్గీయ సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యమకారులకు అండగా నిలబడి వారిలో ధైర్యం నింపారన్నారు. సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో సుష్మా స్వరాజ్ ఫోటోకు నివాళులర్పించారు కిషన్ రెడ్డి. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టే సమయంలో క్రియాశీలక పాత్ర పోషించి ప్రజలకు బాసటగా నిలిచారన్నారు. సుష్మా స్వరాజ్ అడుగుజాడలో నడుస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలిగా, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా అన్ని వర్గాల ప్రజలలో మన్ననలు పొందినటువంటి మంచి నాయకత్వ పటిమ కలిగినటువంటి వ్యక్తి స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు తెలంగాణ చివరి దశ ఉద్యమంలో వారు కీలక పాత్ర పోషించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు ఆ రోజు కూడా నేను పనిచేశాను. తెలంగాణ పౌరసభల పేరుతో ఆనాడున్నటువంటి తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా, ఉద్యమకారులకు అండగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించినటువంటి అనేక సభలలో వారు ప్రసంగించడం జరిగింది. అంతేకాకుండా సకల జనుల సమ్మె జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ ప్రజల మీద తీవ్రమైనటువంటి పోలీస్ నిర్బంధం పెట్టి అనేక రకాల వేధింపులు చేస్తున్నప్పుడు కూడా పోలీస్ లాఠీలతో, రబ్బరు బుల్లెట్లతో దాడులు జరిపినప్పుడు ఆ రోజు లోక్సభలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కండగా, తెలంగాణ ప్రజల కండగా గొంతు ఎత్తినటువంటి, తెలంగాణ ప్రజల గుండె చప్పుడై తెలంగాణ వాణి వినిపించినటువంటి చరిత్ర శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి లోక్సభలో బిల్లు పెట్టాలని అనేక సార్లు లోక్సభలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెలంగాణ ప్రజలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ముఖ్య మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించారు. లోక్సభలో బిల్లు పెట్టినప్పుడు ఏకైక నాయకురాలు ప్రతిపక్షం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి విభజన చట్టం పైన మాట్లాడినటువంటి వ్యక్తి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. లోక్సభలకు వచ్చినప్పుడు వాటన్నిటిగా ఎదిరించి తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బిల్లు పాస్ అయ్యేలా 160 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయించినటువంటి ఘనత శ్రీమతి సుష్మా స్వరాజ్ గారికి దక్కుతుంది. ఈ రాష్ట్రంలో సాధించడం కోసం అన్ని రకాలుగా సుష్మా స్వరాజ్ గారు స్ఫూర్తితో, తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో